వరాలే శాపాలుగా జీవితమంతా అలుపెరగని ఇంతి కుంతి. మహాభారతంలో మరువలేని మరపురాని అద్భుతమైన పాత్ర కుంతీదేవి. ఈ వీడియోలో మహాభారతంలో కీలక పాత్ర పోషించిన కుంతీదేవి గురించి తెలుసుకుందాం. ఎవరి కుంతీదేవి? యాదవుల ఆడబిడ్డ, వసుదేవుని చెల్లెలు, శ్రీకృష్ణుని మేనత్త. ఆమె అసలు పేరు పృద్ధ. కుంతి భోజుడనే రాజకుమార్తె కనుక ఈమెకు కుంతీదేవనే పేరొచ్చింది. చిన్న వయసు నుంచే కుంతికి పెద్దలంటే భయభక్తులుండేవి. దైవభక్తి, గురువుభక్తి కూడా ఎక్కువే. కుంతి తండ్రి కుంతిభోజుడు తమ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే కుంతిని పిలిచి ఆమె చేత వారికి పాదాభివందనం చేయించేవాడు, పరిచర్య చేయించేవాడు, ఆశీర్వదించమని అర్థించేవాడు. దినదినాభివృద్ధి చెందుతూ కుంతి పెరిగి పెద్దదయింది. ఒకసారి దుర్వాస మహర్షి కుంతిభోజుని రాజ్యానికి వచ్చాడు. అప్పుడు కుంతిభోజుడు మహర్షికి వేళకు కావలసినవన్నీ అందిస్తూ పరిచర్యలు చేయమని కుంతీదేవికి చెప్పాడు. ఆమెకది నిజంగా అగ్ని పరీక్షే. దుర్వాస మహర్షికి అసలే ముక్కు మీద కోపం. దుర్వాసనుడు కుంతిభోజుని ఇంట 1 సంవత్సర కాలం పాటు ఉన్నాడు. ఎంతో సహనంతో, మరెంతో భక్తితో అతనికి పరిచర్యలు చేసింది కుంతి. భూదేవంత సహనంతో తనను సేవించిన కుంతీదేవికి ఒక వరాన్నిస్తాడు. ఆమె ఏ దేవతనైనా పిలిస్తే వారి ఆశీర్వాదంతో ఆమెకు ఒక మహానుభావుడు జన్మిస్తాడని. బాల్య చాపల్యంతో, కుతూహలంతో ఈ వరాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో ఆమె సూర్యభగవానుణ్ణి పిలిచింది. అప్పుడు సూర్యభగవానుడు ఆమెకు కవచ కుండలాలతో జన్మించిన ఒక శిశువుని ప్రసాదించాడు. అతడే కర్ణుడు. సమాజానికి భయపడి ఆమె కర్ణుణ్ణి ఒక బుట్టలో ఉంచి నదిలో విడిచిపెట్టింది. ఇదే ఆమె జీవితంలో అతిపెద్ద విషాదం. కుంతి హస్తినాపురం రాజైన పాండురాజుని వివాహం చేసుకుంది. కాని పాండురాజుకు స్త్రీతో సంగమిస్తే మరణిస్తాడనే శాపం ఉంది. ఆ శాపం వల్ల పాండురాజు తన భార్యతో సంతానం పొందలేని స్థితికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో తన భర్త అనుమతితో దుర్వాస మహర్షి ద్వారా పొందిన వరప్రభావంతో కుంతి 3 పుత్రులను పొందింది. యమధర్ముని ఆశీర్వాదంతో ధర్మరాజు, వాయుదేవుని ఆశీర్వాదంతో మహాబలశాలి భీముడు, ఇంద్రుని ఆశీర్వాదంతో గొప్ప ధనురాజ్ఞి అర్జునుడు. ఈ 3 కుంతీదేవి పుత్రులు. కుంతి తన సోదరి మాద్రికి కూడా ఈ వర ప్రభావంతో అశ్విని కుమారుల ఆశీర్వాదంతో నకుల, సహదేవులను పుత్రులుగా లభించేలా చేసింది. కుంతి తన కుమారులను ఒక ధర్మ పదంలో నడిపించేందుకు నిరంతరం శ్రమించింది. హస్తినాపురంలో గాంధారి, ధృతరాష్ట్రుల ఆధిపత్యాన్ని సమర్థంగా ఎదుర్కొంది. పాండవులను రక్షించడానికి ఆమె తెలివి, రాజనీతిని ఉపయోగించింది. వనవాసంలోనూ, అజ్ఞాతవాసంలోనూ తన కుమారులకు అండగా నిలిచింది. కుంతి జీవితంలోని అత్యంత విషాదభరిత అంశం ఆమెకు కర్ణునికి మధ్య ఉన్న బంధం. కర్ణుడు తన కుమారుడే అని చెప్పుకోలేక కుంతి ఎంతో వేదన అనుభవించింది. ఈ విషయాన్ని చివరి వరకు రహస్యంగానే ఉంచింది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కుంతి కర్ణుని దగ్గరకు వెళ్లి అతను తన కుమారుడేనని చెప్పింది. కాని అప్పటికే కర్ణుడు దుర్యోధనుని పక్షంలో ఉన్నాడు. అందుకే పాండవుల తరపున యుద్ధం చేయమని కుంతీదేవి కర్ణుణ్ణి కోరినా కర్ణుడు దుర్యోధనునికి ఇచ్చిన మాటకు కట్టుబడి కుంతీదేవి కోరికను తిరస్కరిస్తాడు. కాని పాండవులను చంపనని ఆమెకు అభయమిస్తాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత పాండవులు రాజభార్యాన్ని స్వీకరించిన కుంతి హస్తినాపురానికి వదిలి గాంధారి, ధృతరాష్ట్రులతో పాటు వానప్రస్థానంలోకి వెళ్లిపోయింది. ఆమె తన చివరి రోజులు గంగానది తీరంలో గడిపి అగ్ని ప్రవేశం ద్వారా లోకాన్ని విడిచిపెట్టింది. పాండవులను ధర్మబద్ధంగా నడిపించడంలో గెలుపు సాధించిన కర్ణునికి చివరిదాకా తల్లి ప్రేమను ఇవ్వలేకపోవడం, అతని మరణానికి పరోక్షంగా కారణం కావడం కుంతి జీవితంలో పెద్ద విషాదం. కుంతి జీవితం మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది.